హాయ్ అండి, నమస్తే. తెలుగింటి రుచులకి స్వాగతం. ఇవాళ తెలుగింటి రుచుల్లో నేను మీకు చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మరి మీకు చేపల పులుసు వీడియో కూడా కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అందరికీ చేపల పులుసు అంటేనే ఇష్టం ఉండదు కదండి, వాళ్ళ కోసమే చేపల ఇగురు ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం పదండి. చేపల ఇగురికి మనం కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉండేటట్టే ఇవాళ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. మరి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే 2 టొమాటోలను కూడా వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కిలో వరకు చేపలను తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు కొంచెం కారం తక్కువ తీసుకోవాలనుకుంటే 2 స్పూన్ల బదులు 1.5 వరకు వేసుకోవచ్చు. అలాగే ఇందులో 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఫిష్ అంతటికి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీరని కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది బాగా వేడైన తర్వాత ఆనియన్ మిర్చి కూడా వేసుకోండి. ఇవి 1 నిమిషం వరకు వేయించుకుని ఇందులో కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోండి. వీటిని బాగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫిష్ అనేది విరిగిపోకుండా ఉంటుందండి. కాబట్టి ఫిష్ని ఇలాగా ఒక్కొక్కటిగా పీసులుగా వేసుకుంటూ మొత్తం అన్నీ వేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని మనం మ్యారినేట్ చేసిన తర్వాత ఆల్రెడీ కొద్దిగా ఇందులో మసాలా అనేది మిగులుతుందండి, అది కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుని ఇందులో 1 చిన్న గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి జాగ్రత్తగా కూర అంతటిని కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత మనకి కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా మనం చేపల ఇగురిని ఎలా చేసుకున్నామో చూస్తారు కదా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చిందా? అలా అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో మనం దించేసుకోవచ్చు. మనం ఈ మొత్తం ప్రాసెస్కి మనకి ½ అవర్ వరకు టైం పడుతుందండి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగింటి రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.